ప్రతి మంత్రానికి ఒక ద్రష్ట ఉంటాడు. ద్రష్ట అంటే ఈ మంత్రాన్ని దర్శించిన వాడిని ద్రష్ట అంటారు. ఈ మంత్రానికి ఒక దేవత ఉంటుంది. ఆ దేవతను అధిదైవం అంటారు. అధిదేవత. ఆ మంత్రానికి ఒక స్వరం ఉంటుంది. ఆ స్వరంలోనే ఆ మంత్రాన్ని చదవాలి. ఆ మంత్రానికి ఒక ఛందస్సు ఉంటుంది. ఇప్పుడు మనకి సీసం, ఉత్పలమాల, చంపకమాల, మత్తేబము, శార్దూలం అంటారు కదా తెలుగులో. వింటున్నారా పిల్లలు? అట్లాగే ప్రతి మంత్రానికి కూడా ఒక ఛందస్సు ఉంటుంది. బృహతి ఛందస్సు, జగతి ఛందస్సు, గాయత్రి ఛందస్సు. ఇప్పుడు గాయత్రి మంత్రం తెలుసు కదా మీకు, ఓం భూ భూ స్వ. ఇది గాయత్రి అనే ఛందస్సులో ఉంది, 24 అక్షరాలు. ఇలా ఈ ప్రతి మంత్రానికి ఒక ఛందస్సు, ప్రతి సూక్తానికి ఒక ఋషి ఉంటాడు. తర్వాత దానికి ఒక అధిదేవత ఉంటాడు. ఈ అధిదేవత తర్వాత ఇంకెవరు ఉంటారు? ఒక స్వరం ఉంటుంది. ఆ స్వరంలోనే ఆ మంత్రాన్ని అలాగే చదవాలి. స్వరం మారితే మళ్ళీ మంత్రం మారిపోతుంది.